హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను చేసిన పొరపాటు మీరెవ్వరూ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, చూస్తున్నారుగా, నేను ఒక వస్తువును మోసుకొని వచ్చాను. సైకిల్. ఈ సైకిల్ పిల్లలకి వాళ్ళ మేనమామ 2 years క్రితం కొనిచ్చారండి. దాన్ని గట్టిగా కనీసం 2 months కూడా వాడలేదు నాకు తెలిసి. లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో వాడాం. ఇంకంతే, అలా మూలనే పడిపోయిందనమాట. యాక్చువల్గా దీన్ని ఇంట్లో బీరువా ఉన్న ప్లేస్లో ఎదురుగా పెట్టాం. మాకు బయట ఆప్షన్ లేదు కదా, వెనక కూడా లేదనమాట, స్పేస్ అనేది లేదు. సో అందుకని నేను లోపలే పెట్టి ఒక టవల్ వేసి పెట్టాను. టవల్ వేసి పెట్టకుండా ఉన్న దుమ్ము అనేది అసలు ఎంత భయంకరంగా ఉందంటే, సామాన్లకి పడుతుంది, అలాగే సైకిల్ని కూడా వదిలిపెట్టలేదండి. ఇట్లా కాదులే, బయట చెట్లన్నీ తీసేసాం కదా, ఇంకా మనకున్న ప్లేస్లో ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం, పిల్లలు ఫ్రంట్ సైడ్ ఆడుకుంటారు కదా అని ఇంకా శుభ్రం చేద్దామని మొదలుపెట్టాను. సో నేనైతే క్లీనింగ్ చేస్తుంటే పక్కన అమ్మాయి నాతో మాట్లాడుతూ ఉందన్నమాట. వాళ్ళ పాప నేను మాట్లాడుకుంటున్నాం సరదాగా. తనేమో వీడియో నేను షూట్ చేస్తా లెక్క, నువ్వు క్లీన్ చేసుకో అంది. తనకి ఫోన్ ఇచ్చేసి నేనేం క్లీన్ చేస్తున్నాను. అసలు దుమ్ము అయితే మామూలుగా లేదండి. ఏ వస్తువైనా మనం తెచ్చినప్పుడు వాడగలము అనుకున్నప్పుడే కొనుక్కోవాలి. అది వాడము, మనకు ఉపయోగపడదు అన్నప్పుడు తీసుకోకూడదు. కానీ వాళ్ళ మామ ఏంటంటే, పిల్లలు సైకిల్ తొక్కుతారని ఒక ఇష్టంగా కొనిపెట్టాడు. కొత్త మురిపాం కదా, కొన్ని రోజులు బాగానే వాడారనమాట. తర్వాత ఏంటంటే పక్కన పడిపోయింది. అది కాక ముందు టైర్ ఏం పోలేదు, ఆ సైకిల్ అంతా బాగానే ఉంది కానీ గాలి లేదనమాట. సో దీన్ని అయితే ముందు బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని, నేను అసలు వాటర్తో కడిగేస్తానంటే మా వారు కడగొద్దన్నారు. ముందు దానికి పట్టిన బూజు, అది చెత్త చెదారం అంతా తీసేసి నేను తర్వాత సైకిల్ షాప్కి తీసుకెళ్తాను అన్నారు. చూస్తున్నారుగా ఆ బూజు ఎట్లా పట్టిందో. అందుకే నాకు చేతనైనంత వరకు బూజు అయితే మొత్తం తీసానండి. ఆ ముందు టైర్ ఒకటి చప్పగా పడిపోయి ఉందన్నమాట. సాధ్యమైనంత వరకు అయితే మొత్తం క్లీన్ చేశాను. సైకిల్ని ఒక కొలిక్కి అయితే తెచ్చాను. నాకు తెలిసినంత వరకు సైకిల్ కండిషన్ అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే, ముందు టైర్ ఒకటి అదేదో గాలిపోయిందో పంచర్ పడిందో అంటారు కదా, సో ఇంకా అలా అయిందనమాట. ఆ బూజు చూసారా ఎంత ఉందో అసలు. ఈలోగా పక్కన పాప దగ్గరికి వచ్చి నాతో నేను మాట్లాడుతుంటే ప్రతిదానికి సమాధానం అంటూ ఉందన్నమాట. కాసేపు దాంతో మాట్లాడుకుంటూ ఆయిల్ పెట్టనా అంటే సైకిల్కి పెట్టొద్దని చెప్పాడు బావ. సో అందుకని చెప్పి నేను ఇంకా నీట్గా చేసేసుకొని అక్కడ ఉన్న దుమ్మంతా ఊడ్చేసాను. అక్కడ ఉన్న కొద్దిగా ప్లేస్లోనే సైకిళ్ళు, తులసి చెట్లు, మన నడక అంతా ఇదే అన్నమాట. సో ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, బాధాకరమైన విషయం అది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, దయచేసి చూడండి. సో మా ప్లేస్ ఇక్కడి నుంచి అక్కడ వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు మా వద్దన అక్కడ చూపిస్తున్నాను అనమాట. ఎట్టకేలకు సైకిల్ అయితే బయట పెట్టేసి దాన్ని శుభ్రం చేయించేసి పిల్లలతో ఇంకా బయట వాడిద్దామని అనుకుంటున్నాను. సో ఏమవుతుందో చూడాలి. ఇప్పుడన్నా పిల్లల హాలిడేస్ కూడా అయిపోయినాయండి. సో స్కూల్ కన్నా కొంచెం చిన్నగా తీసుకెళ్ళి తొక్కేయడం నేర్పించాలి. నేను అదే అలవాటు చేస్తాను. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి ఒక్కొక్కసారి నేనే వెళ్తానమాట. నేను ఇంక వెళ్ళినప్పుడు ఆ సైకిల్ తీసుకొని పిల్లలతో పాటు వెళ్తే పెద్ద బాబు కొంచెం తొక్కుకుంటూ వస్తాడు కదా, అందుకనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి నేను ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏమైనా పెడదామని చెప్పి కిచెన్లోకి వచ్చేసి పపాయ తీసి కట్ చేస్తున్నా. అది కొంచెం పోయినట్టు అనిపిస్తుంది. ఆ పోయినంత వరకు తీసేసి పిల్లలకి స్నాక్స్ ఇద్దామని చెప్పి పపాయ కట్ చేశాను. బాగా పండిపోయింది, పోలేదు, బాగా పండిపోయింది అనమాట. నేనేమో పాడైపోయింది అనుకున్నాను, లేదు, బాగా పండి చాలా స్వీట్గా ఉందన్నమాట. ఇంకా పిల్లలకి కట్ చేసేసి బౌల్స్లో పెట్టి ఇచ్చేసాను. అప్పటికే 5:15 అయిపోయింది టైము. ఇంకా పిల్లలకైతే బౌల్స్లో పెట్టేసి ఇచ్చేసాను. వాళ్ళైతే అప్పుడే టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. ఇంకేముంది, ఆ టీవీలో బొమ్మలు చూస్తూ ఉంటారండి. అక్కడ ఉన్న చిన్న ప్లేస్లో పాపం ఆడుకోవడానికి కూడా ఉన్నది, ఏదో కొంచెం అలా ఆడుకుంటారు పిల్లలతో. ఇంకా నేను వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చేసాను.
పిల్లలకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ అన్నా తక్కువ తింటారు, ఫ్రూట్స్ ఉంటే మాత్రం అయ్యే తింటూ ఉంటారండి. సో నేను లాస్ట్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పిల్లలు జాగ్రత్త అండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే బయట ఇప్పుడు కుక్కలు చూస్తున్నాం కదండి, ఎక్కడ చూసినా కుక్కలు పిల్లల్ని చంపుతున్నాయి, పెద్దోళ్ళని పీకుతున్నాయి అని న్యూస్లు వింటూనే ఉన్నాం కదా. అలాగే మా ఇంటి దగ్గరలో ఒక బాబుని కుక్క చంపేసిందండి. పాపం బాబుని చంపేసి డమ్మాడి దగ్గర పడేసింది అనమాట. చిన్న బాబు అండి, 6 ఇయర్స్ బాబు అంతేనండి. పేరెంట్స్ ఉంటే మదర్ లేరు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ ఉన్నారు, చూసుకుంటున్నారు. మరి ఏమైందో ఏమో తెలీదు. కానీ ఆ బాబు ఎక్కువగా కుక్కలతోనే ఆడుకుంటూ కుక్కలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. చివరికి ఆ కుక్కల వల్లే తన ప్రాణం పోతుందని అయితే అసలు ఊహించను కూడా ఊహించలేదండి. చిన్న ప్రాణం కదండి. పాపం ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ మాటల్లో చెప్పలేం. కానీ మనం ఎప్పుడైనా కళ్ళు తెరుచుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. పిల్లలు బయట ఆడుకునేటప్పుడు వాళ్ళని వదిలేయద్దు, అంత అజాగ్రత్తగా కూడా ఉండొద్దు. పిల్లలు బయట ఆడుకునేటప్పుడు మనం ఒక కన్ను వాళ్ళ మీద వేసే ఉంచాలన్నమాట. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి మన పని మనం చేసుకుంటూ ఉంటే కుదరదు కదా. ఏ టైం ఎలా ఉంటుందో, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. సో కుక్కలు ఉన్నాయి బయట. కుక్కలు పిల్లల్నే కాదు, పెద్దోళ్ళనే కాదు, ఎవరినైనా కానీ వదలటలేదు. సో జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు కానీ, ఒకవేళ పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. బయట కుక్కలతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. పాపం ఆ చిన్ని ప్రాణం చనిపోయాడు. మరి ఆ పేరెంట్స్కి ఆ కోత ఎలా తీరుతుందో ఏమో చెప్పలేను. ఆ కడుపు కోత అల్లాడిపోతూ ఉంటారు, పసిబిడ్డ అండి. సో మీరన్నా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కుక్కలు ఉన్న ఏరియాలో ఎక్కువ కుక్కలు ఉంటే ఫోన్ చేసి కుక్కలు పట్టుకెళ్ళే వాళ్ళకి వచ్చి ఫోన్ చేసి కుక్కలను పట్టుకెళ్ళమని చెప్పండి. ఇన్ఫర్మేషన్ ముందే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే బయట నాయిస్ ఎక్కువగా ఉందండి, అందుకని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.